హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలూ కుర్మా అండి. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా కూడా అయిపోయే రెసిపీ. ఇది పుల్కా చపాతీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది, రైస్తో కూడా చాలా బాగుంటుందండి. దీంట్లోకి ఈరోజు మనం ఇలాగ కొన్ని స్టాచీ పొటాటోస్ తీసుకున్నాను. ఇవి 1 కిలో పొటాటోస్తో ఈరోజు నేను కుర్మా చేస్తున్నానండి. ముందుగా దుంపల్ని శుభ్రంగా కడుక్కోవాలండి, మట్టేం లేకుండా కడుక్కొని దీని తర్వాత ఇవన్నీ కూడా ఈ విధంగా చెక్కుకున్న ప్రతి పొటాటోని కూడా మనం వాటర్లో బాగా ములిగేలా ఉంచుకోవాలండి. పొటాటోస్ ఎప్పుడు కూడా విడిగా పెట్టకూడదు, కలర్ అంతా చేంజ్ అయిపోయి నల్లగా అయిపోతాయి. కాబట్టి దీన్ని వాటర్లో ఫుల్గా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ దీన్ని కడుక్కుంటూ ఉండాలండి. దీన్ని బాగా చేత్తో ఈ విధంగా రుద్దుతూ కడుక్కొని కుర్మాలోకి రోజుకి మనకి ముక్కలు ఈ విధంగా కావాలండి. సో బంగాళదుంపల్ని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కల్ని కట్ చేసుకుందాము. చాలామంది దుంపల్ని డైరెక్ట్గా ఉడకబెడుతూ ఉంటారండి. అలా కాకుండా ఈ కుర్మాలకు అది మనము ఇలా ముక్కలు కట్ చేసుకొని కరెక్ట్గా మనం బాయిల్ చేసుకుంటే అవి పర్ఫెక్ట్గా ఉంటాయండి. ముక్క మనకి ఎలా కావాలంటే అలా ఉంటాయి. దుంప పలంగా ఉడకబెట్టేస్తే అవి రంగు మారిపోవడము, ఇంకా అవి త్వరగా ఎక్కువగా కూడా కుక్ అయిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా మొత్తం ముక్కలన్నీ కూడా వాటర్లోకి కట్ చేసుకొని ఈ మొత్తం అన్ని కట్ చేసిన తర్వాత 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడుక్కొని వీటిని ఇలా ఉంచుకుంటే తెల్లగా ఉంటాయండి. కలర్ చేంజ్ అవ్వకుండా వీటికున్న స్టాచ్ అంతా కూడా వదిలేలాగా కడుక్కోవాలి. తర్వాత కుక్కర్లోకి ఈ ముక్కలన్నీ కూడా వేసుకొని ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని జస్ట్ దీన్ని ఇలా మనం బాయిల్ చేసుకుందామండి. చాలా ఫాస్ట్గా కూడా బాయిల్ అయిపోతాయి. ఒక 2 విజిల్స్ వేపిస్తే సరిపోతుందండి. ఆ తర్వాత మనం తీసుకున్న 1 కిలో పొటాటోస్కి ఒక 1/2 కిలో ఆనియన్స్ తీసుకున్నాను నేను. ఈ ఆనియన్స్ని ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని ఇలా పల్చగా కట్ చేసుకోవాలండి. బాగా సన్నగా కట్ చేసుకోవాలి. కుర్మాలోకి ఇలా కట్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా. ఇలాగ కొన్ని పచ్చిమిర్చి తీసుకొని ఇలా ఒక 15 వరకు నేను తీసుకున్నానండి 1 కిలో పొటాటోస్కి. ఇందులో కొన్ని సపరేట్గా ఇలా కట్ చేసుకొని కొన్ని సపరేట్ చేసుకొని వీటిని మాత్రం జస్ట్ ఇలా కొంచెంగా సపరేట్ చేయకుండా కట్ చేసి పక్కన పెట్టుకుందామండి. కొంచెం కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం బంగాళదుంపలు కూడా చక్కగా ఉడికిపోయినాయండి. ముక్కలు చక్కగా ముక్కలానే ఉండి చక్కగా ఉడికిపోయినవి. వీటిని అలా స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకుందామండి వాటర్ అంతా. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని నేనైతే ఒక 150 ml వరకు వేసాను ఆయిల్ అండి. ఇందులోకి మనం ఈ ఆనియన్స్ని ఫ్రై చేసిన తర్వాత కొన్ని ఆనియన్స్ని తీసి పక్కన పెట్టుకుందామండి. కొంచెం లైట్గా ఫ్రై అయిన ఆనియన్స్ని వీటిని ఫైనల్లో వేయవలసి ఉంటుంది చివరిగా మనకి. ఇలా మొత్తం అన్నీ కూడా కొంచెం ఫ్రై అవుతూ ఉండగా ఇందులోకి మనం లవంగాలండి, ఇది మెయిన్ టేస్ట్ అండి, చాలా బాగుంటుంది కుర్మాలోకి. ఈ విధంగా కొన్ని లవంగాలు తీసుకొని కొంచెం కచ్చపచ్చగా ఇలా లైట్గా దీన్ని దంచి పక్కన పెట్టుకుందామండి. కుర్మాలో ఇది మెయిన్ ఫ్లేవర్ అండి, చాలా బాగుంటుంది. సో వాటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మన ఆనియన్స్ కూడా కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేసినవి. ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని దీన్ని ఈ విధంగా కారం వాసన పోయేలాగా జస్ట్ ఇలా ఫ్రై చేసుకుందాము. ఇదంతా కూడా కొంచెం బాగా దగ్గరగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పూర్తిగా సెపరేట్ చేయని పచ్చిమిర్చిని ముందుగా వేసుకుందామండి. ఇలా వేసుకొని వీటిని కొంచెం పచ్చివాసన పోయేలాగా లైట్గా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా ఈ స్టేజ్లోనే వేసుకుందామండి. ఇలా వేయడం వల్ల కరివేపాకు బాగా కుక్ అయ్యి ఇందులోకి దీని ఫ్లేవర్ కూడా బాగా యాడ్ అవుతుందండి. సో ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులోకి వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా మగ్గబెట్టుకుందాము. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1/2 స్పూన్ వరకు హోల్ మసాలా వేసానండి. ఈ హోల్ మసాలా మన ఛానల్లో చేసిన మసాలా చాలా టేస్టీగా బాగుంటుంది. ఏ కర్రీస్లోకైనా కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలా చేసి పెట్టుకుంటే మనకి అన్ని కర్రీస్లోకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో కొంచెం నేను జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఆలు కుర్మాలో వేసుకుంటే కొంచెం లైట్గా వేసాను. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దంచి పెట్టుకున్న ఈ లవంగాల పొడిని వీటి ఇందులోకి వేసుకుని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందాక మనం సెపరేట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని ఈ స్టేజ్లో ఇప్పుడు వేసుకోవాలండి. ఫైనల్గా మొత్తం ఆనియన్స్ అంతా కూడా కుక్ అయిపోయిన తర్వాత చివరిని ఇవి వేసుకుందాము. వేసుకొని ఇప్పుడు జస్ట్ దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడేట్టుగా ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందామండి. ఇదంతా కూడా కొంచెం దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ పొటాటోస్ని ఇందులోకి వేసేసుకొని దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. మరి ఈ ముక్కలు మనం ఇలా డైరెక్ట్గా ఉడకబెట్టుకున్నాం కాబట్టి గమ్మునవి పేస్ట్ అవ్వండి. అది దుంప పలంగా వేసి మనం ముక్కలు కట్ చేసుకుంటే ఇలా కలిపేటప్పటికే చాలా ఫాస్ట్గా ముద్దలా అయిపోతూ ఉంటాయి. సో వీటిని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుని ఇందులో కొంచెం వాటర్ వేసుకుందామండి. మరి ఎక్కువగా కాకుండా కుర్మాలోకి జస్ట్ ఈ ముక్కలు ఇలా మిక్స్ అవ్వడానికి కరెక్ట్గా ఉండేలాగా కొంచెం చూసుకొని వేసుకుందామండి. ఇంతేనండి. ఈ విధంగా దీన్ని కొంచెం బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని జస్ట్ ఒక 2 minutes కుక్ చేస్తే సరిపోతుందండి. మూత పెట్టి తర్వాత బయటికి తీసి దీన్ని మూత తీసేసిన తర్వాత కొంచెం ఇలా కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకుంటే మన కుర్మా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉండే కుర్మా అండి, చాలా బాగుంటుంది. మీరు ఇలానే ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.